మనం ఇప్పుడు వన్ హెల్త్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటాము. ఇది మొదట్లో స్విట్జర్లాండ్లో 2012లో దావోస్లో ఇది ప్రపోజ్ చేశారు. తర్వాత ఈ మధ్య కాలంలో 2022లో WHO దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్, దాని ఎసెన్స్ ఏమిటంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవికి నేచర్ అనేది ఈక్వల్గా చూస్తుంది. సో ప్రతి జీవి ఇంకొక వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఇంటర్ డిపెండెన్సీ అంటారు దాన్ని. సో కాబట్టి అది మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ ఒకదానిపైన ఒకటి ఆధారపడి జీవించడమే వన్ హెల్త్ కాన్సెప్ట్. సో కాకపోతే దీన్ని యూనివర్సల్ ఎకోసిస్టమ్ అంటారు. సో ఇది కొన్ని కారణాల వల్ల ఈ కొన్ని డికేడ్స్ నుంచి దెబ్బతింటూ వస్తుంది. యాక్చువల్లీ అది మళ్ళీ మెయింటైన్ చేసే దానికోసమని ఇది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది అర్థం చేసుకునేదానికి ఏమిటంటే ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే మనము వదిలే గాలి, అంటే మనం ఆక్సిజన్ పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ అనేది వేస్ట్ గ్యాస్, అది వదిలేస్తుంటాము. ఆ వేస్ట్ గ్యాస్ ఈ ప్లాంట్స్ తీసేసుకొని మళ్ళీ ఆక్సిజన్ మనకు ఇస్తుంటాయి. అంతేకాకుండా ఈ మనుషులైతేనేమి, జంతువులు విసర్జించే వేస్ట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ప్లాంట్స్ తీసుకొని, అంటే దానికి ప్లాంట్స్కు యూరియా అనేది చాలా ఇంపార్టెంట్ ఆహార పదార్థము. సో ఆ ప్లాంట్స్ దాన్ని తీసేసుకొని మనకు ఫ్రూట్స్ రూపంలో, ఫ్లవర్స్ రూపంలో, గింజల రూపంలో, ఆహారం రూపంలో ఇస్తుంటాయి యాక్చువల్లీ. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈ యూనివర్స్లో ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. సో కాకపోతే ఈ కొన్ని డికేడ్స్ నుంచి సివిలైజేషన్ రూపంలో, అర్బనైజేషన్ రూపంలో, తర్వాత ఈ ఇండస్ట్రియలైజేషన్ రూపంలో, సో చాలా ఇండస్ట్రీస్ రావడము, ఫ్యాక్టరీలు రావడము, తర్వాత ఎక్కువ పొల్యూషన్ జనరేట్ చేయడము, దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎకో సిస్టమ్ అనేది దెబ్బతినే దానివల్ల ఫ్యూచర్లో ప్రతి జీవికి ఇది హార్మ్ అయ్యేదానికి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ హ్యూమన్ పాపులేషన్ గ్రాడ్యువల్గా డిసింటిగ్రేట్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ను అర్థం చేసుకొని మన పక్కనుండే జీవి కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, లేకపోతే ఒక ప్లాంట్ కావచ్చు, దాన్ని సురక్షితంగా చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే ఫ్యూచర్లో మన ప్రపంచం, మన యూనివర్సు హెల్తీగా ఉండేదానికి, క్షేమంగా ఉండేదానికి అవకాశం ఉంది.